ఇంట్లో కాయగూరలు ఏవీ లేనప్పుడు 2 నిమిషాల్లో నోటికి కారంగా మిరపకాయ బజ్జీలు లాంటి స్ట్రీట్ ఫుడ్ తినాలనిపించినప్పుడు ఇలా గుప్పెడు పచ్చిమిరకాయలు ఉంటే చాలు. బయట ఫుడ్ మానేసి హెల్తీ ఫుడ్ తినే వాళ్ళకి అప్పటికప్పుడు లంచ్‌లో చేసుకుని ఇదొక టేస్టీ రెసిపీ. ఈ రెసిపీకి మనం తినే కారాన్ని బట్టి కారం ఉండేవా, లేనివా అని పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా పొడవు ముక్కల్లా కట్ చేసుకోవాలి. బాండీలో 2, 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి, కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక్క నిమిషం పాటు వేయించుకున్నాక తర్వాత మూత తీసేసి ఇంకొక నిమిషం ఇలాగా కొంచెం క్రిస్పీ అయ్యే వరకు వేయించుకొని పైన ఒక కప్పు శనగపిండి వేసి మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసి సన్నని మంట పైన మాడిపోకుండా కలుపుతూ వేయించుకోవాలి. శనగపిండి పడదు గ్యాస్ట్రిక్ అనే వాళ్ళకి పుట్నాల పొడి కూడా వేసుకోవచ్చు. అవసరమైతే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుని నెమ్మదిగా అలా వేయించుకుంటూ ఉంటే మనం బయట తినే మిరపకాయ బజ్జీలు వేయించేటప్పుడు వచ్చే గుమగుమలు మన వంటింట్లోనే వచ్చేస్తాయి. అలా మంచి గుమగుమలు వచ్చి మన నోట్లో లాలాజలం ఊరుతున్నప్పుడే అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకొని అన్నంలో తినేస్తే నిజంగా బండి మీద పచ్చిమిరపకాయ బజ్జీలు తింటున్నామా అన్నంత టేస్టీ ఫీలింగ్ ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ తరచూ చేస్తూ ఉంటారా? ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.